గోధుమ పిండి పులకాలో, మల్టీగ్రెయిన్ పిండి పులకాలో, జొన్న రొట్టెలో, సజ్జ రొట్టెలో, రాగి రొట్టెలో వాటిని అన్నంగా చేసుకునే బదులు వాటిని పిండిగా చేసి పుల్కాగా తింటున్నాం. పదార్థం వెళుతున్నది కదా, కాకపోతే అక్కడ ఎక్కువ పదార్థం వెళుతున్నది, ఇక్కడ తక్కువ పదార్థం వెళుతున్నది. మనం రూపం మార్చామంతే. అక్కడ మెతుకులుగా తినే బదులు ఇక్కడ పిండిగా చేసుకుని రొట్టెలాగా పుల్కాలాగా ఇట్లా చేసుకుంటున్నాం అనమాట. ఎందుకు? మనం కర్రీస్ ఎక్కువ తినాలి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు బరువు తగ్గాలన్నా, కొవ్వు కరగాలన్నా, షుగర్ తగ్గాలన్నా కర్రీస్ ఎక్కువ తినాలి. భవిష్యత్తులో లేని జబ్బులు రాకూడదు ఉద్యోగస్తులు, వ్యాపారస్తుల కంటే నిడపట్టును కూర్చునే వారికి కర్రీస్ ఎక్కువ తినాలి. అన్నంలో కర్రీస్ ఎక్కువ తినలేం, పుల్కాల్లో కర్రీస్ ఎక్కువ తినగలుగుతాం. పైగా అన్నంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ వెళ్ళిపోతున్నాయి, మనం మెత్తగా ఉండి ఎక్కువ తినేస్తున్నాం. పుల్కాల్లో అయితే తక్కువ కార్బోహైడ్రేట్స్ వస్తాయి, క్యాలరీస్ తగ్గిపోతాయి. ఈ రీజన్తో నేను చెప్తున్నాను. మరి అన్నం మానేస్తే ప్రమాదాలు జరుగుతున్నాయి